హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి ఏం జరగబోతుంది అంటే అది వర్క్షాప్ దగ్గర పోయిన తర్వాత డిసైడ్ కావాలి. ఎందుకంటే చాలా వర్క్స్ బాకీ ఉన్నాయి కాబట్టి అందులో ఏదో ఒకటైతే పని కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట. అలాగే వ్లాగ్ స్టార్ట్ చేసే ముందే నిన్నటి వ్లాగ్ గురించి ఒక చిన్న కన్ఫర్మేషన్ అంటే చిన్న క్లారిఫికేషన్ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా మనం లాస్ట్ ఒక వ్లాగ్లో వన్ రింగ్ రిటర్న్ కాల్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ వీడియో చేసినాం కదా. దానిలో కూరగానికి 8 సెకండ్లో వచ్చింది, వాడు క్లియర్ వినరు అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. అదేంటిదంటే ఫస్ట్ టైం అందరం ఒక రౌండ్ కాల్ చేసినాం కదా. అందరికీ కాల్ చేసినప్పుడే అందులో నుంచి అజ్జిగాడు ప్యూర్ విన్నర్గా బయటకు వచ్చేసిండు. అంటే ఎవరికైనా సరే ఒకటే ఒక ఛాన్స్లోనే ఒక రింగ్ ఇచ్చేసాకనే కాల్ రావాలన్నమాట. ఆ ప్రకారం చూసుకుంటే అజ్జిగానికి ఆల్రెడీ పాయింట్ వచ్చేసింది. తర్వాత ముగ్గురి కాల్ లిఫ్ట్ చేయలే కదా, ఆ ముగ్గురు నలుగురు లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే ఏం చేసినామంటే ఇద్దరికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. పనిష్మెంట్ ఇవ్వని వాళ్ళు ఇవ్వడానికి వాళ్ళిద్దరిని తీయడానికి ఛాలెంజ్ అయితే అదే విధంగా కండక్ట్ చేసినాం అనమాట. విన్నర్ కోసం కాదు, ఆ తర్వాత వాళ్ళు 1 సెకండ్ రాని 2 సెకండ్లు రాని వాళ్ళు కంపల్సరీ సేఫ్ అవుతారు అంతే, పనిష్మెంట్ ఉండరు అన్నట్టు. ఆ కాన్సెప్ట్ తోటి వాళ్ళకి ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో ఎవరికైతే పాయింట్ వచ్చిందో వాళ్ళకే ఓవరాల్ విన్నర్ అని చెప్పేసి మేము అనుకున్నాం. సో అట్లా అజ్జిగానికి పాయింట్ వచ్చింది అనమాట. కూరగాయలు 8 సెకండ్లు వచ్చింది అంటారు కానీ వాడు పనిష్మెంట్ నుంచి సేఫ్ అయ్యిండు, ఓవరాల్ విన్నర్ కాదు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ సామాన్లు జరుపుకొని వర్క్షాప్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక ఫర్దర్గా మన ఛాలెంజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, కంటిన్యూ చేసేద్దాం. సో ఈరోజు వచ్చేసి 19th డే ఆఫ్ 100 days ఛాలెంజ్. ఈరోజు వచ్చేసి ఏ ఛాలెంజ్ వస్తుందని చెప్పేసి చూద్దాం. లాస్ట్ ఛాలెంజ్ ఏంటిరా? వన్ రింగ్ కాల్ కదా. దానిలో ఫుల్ ఎంజాయ్ చేసినాం. నిన్న నువ్వు లేవుగా జింగిరి, రాత్రి ఉంటే తెలుస్తుండే. అందరికి కాల్ చేసి కూడా మాట్లాడడం ఏదేమైనా భలే మజా వచ్చింది. ఈ జింగిరి లాస్ట్ దాకా ఓపెన్ కాలేదు. టైసన్ గారు ఫస్ట్ ఓపెన్ అయ్యి వాడు పాయింట్ వస్తుంది అనుకున్నాడు, అజ్జిగాడు వచ్చి వేసుకపోయాడు. సో ఈరోజు వచ్చేసి 5 మనం ఈరోజు ఛాలెంజ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే టైసన్ గాడు, నేను, వీడు ఏది వచ్చినా సరే డింపాడు ఒకడు. ఇవాళ ఎక్కువ పాయింట్లు ఉన్న వాడు ఎవడు? క్యాట్గా లేడు. వస్తే వీడు ఒకవేళ లీడ్ అయితే వీడు లీడ్ అవుతాడు. ఎంత ఈజీగా అంటే ఇప్పుడు ఒక పాయింట్ కొట్టేసే ఛాన్స్ అవుతుంది. ఇలా ఏంటి తెలుసా ఛాలెంజ్? ఈత కొట్టాలి పోయి, స్విమ్మింగ్ ఛాలెంజ్. ఇప్పుడు కొట్టు, అది కూడా ఉంది. ఇలా చెట్టు ఎక్కే ఛాలెంజ్ ఉంది. గెలుతావా? ఉష్క కుప్ప మొత్తం ఇటు పోయాలి. ఎవరు తక్కువ టైంలో పోతే వాడు విన్ను. ట్రై అవుతా, చెట్టు ఎక్కడానికి ట్రై అవుతా. టైసన్ వల్ల కాడు, దాంతో నీకెందుకు రా, ఇండివిజువల్ గేమ్ కదా ఇది. అంటే నేను చెప్తున్నా, కట్టే పెడుతున్నాడు, చిత్తుకుంటావు ఇక జర. సో ఇప్పుడు వచ్చేసి చిట్టు ఏది ఇద్దాం. తీరా జింగా ఎప్పుడు నువ్వు ఊపుడు మీద ఉంటావు కదా, తీయవు కదా. తీరా ఇలా నేను ఇస్తా. చిట్టీలు అయిపోతున్నాయి ఉన్నాయి. వద్దు, నువ్వు తినేది జింగిరి అయినది. ఆల్రెడీ ఏమో తింటే పొద్దుగా వేసుకున్నా పబ్లిక్ ఇంకా నవ్వుతున్నా. పబ్లికం కాదన్నా, నీ పేరు పెట్టారు బబ్లికం అట. ఏదో బబ్లికం మీ పేరు. రాలేళ్తున్నాయి. బబుల్కం కాదు, బిగ్ బబుల్ పెడితే మంచిగా ఉంటుంది. అరే బిగ్ బబుల్. ఇలా తేజాడు కెమెరామెన్ ఉంటాడు. అయినా సరే నాకు అవసరం. రాత్రి వేద్దాం ఇది మరి. ఇప్పుడు తెచ్చి పెట్టుకుందాం, రాత్రి వేద్దాం. రే వీడు రోజు సాయంత్రం కాగానే జంప్ అవుతాడు. ఉన్నోడు తింటాడు. నాకు పని ఓనియా ఏం తింటావు? అరే పోతాంటి గారు అప్పుడు నిన్న బనానా ఈటింగ్ ఛాలెంజ్ చెప్పింది కదరా. నువ్వు లేవు. అవునా, వీడు మొన్ననే కదా, 2 రోజుల ముందు. నోటేంటిరా జింగిరిగా? అది మన విక్స్ కాదు, 2 వేసిండు. సో ఇప్పుడు సిద్దిపేటకి వెళ్ళి టకటక అవి తీసుకొని వద్దాం. అట్లే మాకు ఇంకా వేరే వర్క్ ఉంది, అది కూడా చూసుకుంటాం. సో ఈరోజు వచ్చేసి ఎటువంటి షూటింగ్ వర్క్స్ అయితే పెట్టుకోలేదు. ఇలా మొత్తం సామాన్ అంతా గ్యారీ చేసుకుంటున్నాం అనమాట. ఈరోజే ఉసుకొస్తుంది, ఇంకా రాలేదు. అలాగే ఈరోజే కట్టెలు కూడా వచ్చేసినాయి. కట్టెలు తడకలు అవి వచ్చేసినాయి. ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే షేరేళ్ల కోసం పోతున్నాం. కూర ఆల్రెడీ తెలిసిన దగ్గర ఎక్కడ ఉందంటే అడిగి అయితే పోతున్నాం ప్రజెంట్. అడిగి పోయిన తర్వాత చూద్దాం. యాక్చువల్గా వాడు ఏం చెప్పిండంటే ఇలా నిలబడేటి ప్లస్ పైనది వేపది ఉంటుంది, కింద మాత్రం అదేంటిది టేకుది ఉంటుంది అని చెప్పిండు. తక్కువ రేటే పడుతుందట అంటుండు. తక్కువ రేటు పడకుండా కూరగాయలు తోలుకొని పోతే కొద్దిగా తక్కువ అయిపోతుంది అది. ఇక మాకు అది ఎక్స్పీరియన్స్ లేనిది, కొద్దిగా ఐడియా లేనిది. మనకి వెహికల్స్ గురించి ఐడియా ఉంటుంది, వీనికి అదొకటి ఐడియా ఉంటుంది, కానీ ఈ షేరేళ్ళు అవి మనకు టచ్ లేదు అన్నట్టు. సో కూరగాయలు ఊర్లో బాగా వేయించుకున్నారట ఒక దగ్గర ఎక్కడను. వాళ్ళ త్రూ అని తెలిసి ఉంటుంది కాబట్టి అట్లా వెళ్ళిపోతున్నాం. ఇక మనకు కూడా వీలైనంత తక్కువనే అయిపోతే బెటర్ అన్నట్టుగా ఆలోచిస్తాం అన్నట్టు. మరి అంతగానం ఎందుకు అన్నట్టుగా. ఒకవేళ బాగా రేటు పడ్డా ఇబ్బంది.
మొత్తం ఇలా పెద్ద మొత్తం టేకుదే మొత్తం దొడ్డుగా అన్నాడు ఏం లేదు, చిన్న సైజుకి ఇట్లా ఉండి డోర్ వేసుకొని గొల్లెం వేసుకొచ్చేటట్టుంటే అయిపోతుంది. మా బాబు ఏమంటున్నాడు పీఓపీదో పీవీసీదో చూడమంటుండ్రా, మస్తు మంది అదే ఎంచుకుంటారు అడగా. కాదు అంటే ఫైబర్ అది మంచిగా ఉంటుంది అడగా, కడపనే ఉండదు కావచ్చు దానికి. అది కూడా అది ఎట్లా అంటే చెదలు గిట్లా పట్టదు కదా. మన స్టూడియో మీద లేదా అది కాదు, దానిలాంటి అంటే అటు ప్లాస్టిక్ కాదు, ఇటు ఫైబర్ అది అవి దొరుకుతాయేమో. ఒకసారి ఇక్కడ చూసి రేట్ ఇలా అనుకుని అడుగుమా, లేకపోతే ఫస్ట్ అడుగుమా. కూరానికి ఫోన్ చేయరు ఒకసారి పని చేయి తొందర. వానికి కూడా కొద్దిగా ఐడియా ఉంటుంది. పీవీసీ పీఓపీ పీవీసీ ఫైబర్ టైప్ ఉంటుంది అది. అది మొత్తం సెట్ అవుతుంది విత్ డోర్తో సహా. ఇక రే ఇంకా పీవీసీ దొరుకుతాయి అడగారా, పీవీసీ ఐడియా ఉందా? మనకి బాత్రూమ్ ఇట్లా ఇట్లా పెడతారు దొర వైట్ ఉంటాయి, కడపతో సహా మొత్తం ఫ్రేమ్ వస్తుంది, డోర్ వస్తుంది. అది ఎక్కడ చూసినట్టు ఐడియా ఉందా? ఏడున్నాయి అవే దొరుకుతాయి. అవి తెలుసుకోవాలి ఒకసారి అనుకో మేము వాడికి వచ్చేవరకల్లా. ఒకవేళ దీనికి కంపేర్ చేసుకొని మనకు దాంతో కూడా వెళ్ళిపోతుంది అనుకుంటే మంచిగా 10,000-20,000 అయిపోతుంది అంటే అవే పెట్టిద్దాం. ఇంకా బెస్ట్ అవి. అదే బాపు కూడా అదే అంటుండు, గివెందుకు మళ్ళీ లేని తలకనో పెట్టుకుంటున్నావు నార్మల్గా. ఏదైనా సరే ఇక దానికి కూడా కడప పెట్టి ఉంటుందా? అదే కడప పెట్టినట్టే కదా అది కూడా. పూజ ఇట్లా ఏమి ఉండదా? ఉంటుంది జింగిడిగా మెయిన్ డోర్ అయినా ఎందుకు ఉంటుంది? ఒకసారి అనుకోరా మేము వచ్చేవారు కదా, పోతే ఆడికి పోదాం. నువ్వు ఆన్నే ఉంటుంది, వస్తే ఆడికి వస్తా, నేను రిసీవ్ చేసుకుంటాం. సో ఇప్పుడైతే వెళ్తున్నాం మరి. ఫస్ట్ పీవీసీ చూసి తర్వాత ఉడుకాడికి పోతాం. ఫస్ట్ ఉడుకాడి వేయడం అనుకోండి, మళ్ళీ ఆగం అయిపోతాం రేటు ఇట్లా మాట్లాడుకున్నాం కదా. పీవీసీ మొత్తం తెలుసుకున్న తర్వాత అడుగు ఒకరికి ఉంటుంది మరి. ఇక్కడ చూద్దామా, గంగేలు ఇక్కడ వైన్స్కి ఎదురు ఒక రోడ్ పోతుంది, హౌసింగ్ బోర్డ్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. పెద్దది రాయల్, ఒకసారి చూసుకుంటా పోదా మేడం మరి. హీరో వచ్చేసి మన షవర్మా వచ్చింది కదా. సో మనవాడు వచ్చేసి అప్పుడు లేడు, టైం లేడు, తినే టైంకి వచ్చిండు. కాకపోతే ఎవరు చూపి తాగు రావు. ఇగో వస్తుండు మూతవారి అజయ్. అజ్జి కాదు అంజయ్, ఓ అంజయ్. దీంట్లో ఒకళ్ళు మైనస్ అవుతారు కదా, మరుగురం ఉన్నాం, 5 ఉన్నాయి కాబట్టి ఒకళ్ళు మైనస్. ఎవరు మైనస్ మీకు అర్థమైపోవచ్చు. దా ఇక దా, మేము సిద్దిపేట కాగమా, మేము ఉరుకుతున్నాం పని మీద వచ్చిండి. ఇక ఎక్కు ఎక్కు, నువ్వు దీనిలో కూర్చో, రాసీట్లో కూర్చో, కడిగి కూర్చో. హ్యాపీ బర్త్డే రెడీ. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రెండోసారి నా బర్త్డే ఇప్పుడు. పండ్లు వచ్చినాయి, మనకి పండ్లు వచ్చినాయి, అందుకని ఇన్ని రోజులు మనం వీడియోలా కావాలి. వచ్చినాయి కదా మరి నిజంగా. తెల్ల ఇన్ని రోజులు మాస్క్ ఎందుకు పెట్టుకున్నా అడిగారు కదా. ఇగో ఇదే తెల్ల మాస్క్, తెల్ల ఎందుకురా పండ్లు బయట అడుగుతా. తిడతలేంటే పెట్టమంటావుగా మళ్ళా గ్యారెంటా. అరే గదొక ఏషం వేసుకోరా అంటే కూడా ఏమన్నాడు, ఏ వద్దు బాబు తిడతాడు అన్నాడు. పండ్లది కాదు అది 8 నెలల గ్యారెంటీ, 6 నెలల 9 నెలల 11 20 నెలల గది కాదు. పళ్ళు పెట్టుకున్నాక ఎన్ని రోజులు కాల్సి రోజులు ఉంటుంది. సచ్చాంటి రోజులు అంజీ కౌసిన్ రోజులు తినకమన్నాడు. 2 రోజులు సిమెంట్ వేసి. 2 రోజులు అంటే 2 రోజులు కాదు, సిమెంట్ వేసే వరకు అట. వైట్ సిమెంట్ ఎత్తారు, వైట్ సిమెంట్. ఏది 60 రూపాయల కిలో దొరుకుతుంది గా సిమెంట్. అంటే ఇన్ని రోజులు ఎన్ని టైం పడ్డది? అంటే చచ్చిపోయిన వాళ్ళే ఈ పండ్లు రాలేవు, డెడ్ బాడీ దొరకలే. అందుకనే ఇన్ని రోజులు మ్యాచింగ్ పండ్లు దొరకలేదు. బాబు చూడకమని బాబు చూస్తే అన్సబ్స్క్రైబ్. ఈ వీడియో చూస్తున్నావు ఏమనుకోకు పాపం, అజ్జి మంచోడే. నిన్నేస్తాడు.
మొత్తానికి ఈరోజు షవర్మా ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని తీసుకోవడానికి వచ్చినా మీరు కూడా చెడ అవుతుంది సప్పలన్నీ అవి ఎన్ని కోళ్ళు రే ఓ 50 కోళ్ళు ఉంటాయా అంతేనా 2 సప్పలు కావచ్చు టైసన్ సగం లేపుతావారు అలా అలానా లేపచ్చాట పక్కా చెప్తా నేను మొత్తం లేదు అప్పు వీళ్ళతో తినేలా పెట్టుకోవద్దు వాడు ఇంకో కచ్చాయలేడు వాడు ఉండి ఇంకా మొత్తం కాయ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఛాలెంజ్ మన దగ్గర 5 కావాలి 5 తీసుకొని పోతాం. గ్యాస్ షవర్మా మన సిద్దిపేటలో ఎక్కడ వచ్చేసి 120 కంటే ఎవరు ఏదో ఆఫర్ సమ్ టైమ్స్ పెడతారే వచ్చు. ఇదేమన్నాడంటే 60 రూపాయలకి 60 రూపీస్కి ఇస్తారా అన్న అంటే అది ఎట్లా 60 రాదని మాకు తెలుసు. అయినా సరే నేను మాట మీదకి వచ్చి ఏడికి వచ్చినాక లేదన్న 120 ఉన్నది. మొన్న నాకు పడ్డానా మొన్న ఎందుకు పడ్డా ఏం చేసాం ఇక మన తినబుద్ధి అయింది అనుకో ఒరిచి సాగొట్టి తోలుకొచ్చింది ఆడికైనా మరి మనం ఉందా లేదా మరి తెచ్చినందుకు. అయ్యో అయ్యో ఏతులకు ఎట్ల తోలుకు వచ్చింది దాన్ని మామని అంటారు ఎందుకంటే ఆయన కస్టమర్ మామయ్య కాల్మొక్కి తెలియదు. ఒకవేళ ఆఫర్ మా చాయ్ అయిపోతున్నారు చలో ఇట్లా కథ కలిసినట్లేదు నెట్ నచ్చినట్టు అవుతుంది. ఇంకో టీ వేసి పోదాం. చెప్పు గట్టి నిజంగా మొన్న దాకా మొన్నటిదాకా 60 రూపాయలు ఎందుకు మొత్తుకుంటుండో తెలుసా? ఇప్పుడు ఆడికి వచ్చి బంద్ చేసి స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ వస్తుంది సపరేట్ వీడియో వస్తుంది వస్తాయి. దీని With proof. చాలా ఉన్నాయి. విత్ ప్రూఫ్. ఎట్లా దొరికినావు ఇంకేంది. ఇక మన తేజ గాంధీ ఈ 1 మంత్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన థింగ్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఏంటంటే ఒకటి బర్రె కడి పెడతాడా రిపర్ చెక్క కట్టే కాదు రిపర్ చెక్క ఇట్లా వస్తాడు ఇట్లా కొట్టున్నాడు అర్థమైందా? సపడే ఒక బురదల రాయేసి మీద ఎత్తుకుంటానంట. సిద్దిపేట లోకల్ ఇంకొక పని ఉందని చెప్పినాం కదా, అదేంటి అంటే ఇలా డబ్బల చిట్టి అయితే షవర్మా ఈటింగ్ ఛాలెంజ్ అని వచ్చింది. ఆయనతో తేజగాడు ఉండి సలాడ్ షవర్మా ఉంటుందన్న 60 రూపాయలకి వస్తుంది అని చెప్పేసి తోలుకొచ్చిన లొకేషన్ దాకా. వాడిని నమ్ముకొని వచ్చినాం కదా, అది మాకు జరగాల్సిందే. ఇందాక వచ్చిన తర్వాత 60 రూపాయలకి షవర్మా ఎక్కడదన్నా 120 రూపాయలు అని చెప్పేసి అంటుండే ఆయన. సో బిస్కెట్ అయితే అయిపోయింది. అయితే మరి తర్వాత చూద్దామని చెప్పేసినట్టుగా పోతున్నాం కానీ కాకపోతే మరి చిట్టి వెళ్ళినది కంపల్సరీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు 60 అయినా 120 అయినా తీసుకోవాలి. సో అట్లా అని చెప్పేసి ఇక మళ్ళీ కాంప్రమైజ్ అయ్యి తీసుకుంటున్నాం. వాడు ఏమనిపోయిందంటే నాకు తెలిసిన ఆయన నేను 100 రూపాయలకు మాట్లాడతా అని వేయండి మళ్ళాడు. నేను పోగానే మామ అంటాడు అన్న, మామ అంటాడు తక్కువ చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా అంటారు కాదు ఏడైనా 120 ఇస్తారు మరి 100కి అసలు ఇయ్యరు. ఇప్పుడు వాడు పోయి ఏమంటాడు అన్న 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 ప్లీజ్ అన్న మీది పైసలు నేను ఇస్తా అన్న, మా వాళ్ళ కూడా ఇచ్చిన పెట్టట్టు నీ తర్వాత ఇస్తా పెట్టడే అట్లా కానీ చూద్దాం మరి ఎంతకైతుంది ఏం కథ అని చెప్పేసి. కొద్దిగా 10 రూపాయలు అటు ఇటు అయినా కానీ ఇంకో షవర్మా అటు ఇటు అవుతుంది. మరి అటే పోయాడు మరి ఇడిసే పెడతలేడు మొక్కుతుండే ఏమో ఇంత దూరం వచ్చినా ఆడికెళ్ళి ఆడుంది షాపు. సో ఫైనల్గా షవర్మా అయితే తీసుకున్నాం. తేజగాడు కావాలంటే మనకి సాయంత్రం మీద పని ఉంది అన్నాడు. వాడు పోయిన తర్వాత ఈ ఛాలెంజ్ చేస్తాం ఇక. ఓకే ఓకే సెట్. కూర కేమ్స్ కూర ఏ ఎటువైనావు ఎటువైనావు 3 రోజులు రాక పెద్ద మునిం కట్టలు వచ్చి నేను చూసినా ముందర కట్టలు మునింగ్ పెద్ద గది కాదు 1,00,000 రూపాయలు పనులు పెట్టించిండు 5,000 దావతలేదు ఇప్పుడు ఇస్తాడుగా దావతిస్తాడు. సో మొత్తానికి అయితే షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు పోయి షేర్లు చూస్తాం. వాడు అజయ్ తీసేస్తాడు. అరే అజయ్ వచ్చి నీ మాట కొంచెం ముంగడి పెట్టు.
కూర బాగా పెరుగుతుంది దండ కింద కూర మీద కూర కొంచెం ఉంది. అజ్జిని కారా కూసం అంటే పక్కపండి ఒక ఆటో ఉంది అలా కూర్చున్నాడు రోడ్డు మీద మళ్ళా అలా దొంగ లెక్క చూస్తున్నాడు. గోడ ఉన్నది ఏంటంటే ఏం భయం అయితే అజయ్కి అంటే లోపల కూర్చుంటే వాళ్ళ బియ్యాల వాళ్ళు వచ్చి కొడితేమో అని భయం అవుతానంట. గోడ ఉన్నది. రేట్ వేసినాక దారం అవుతాడు 32,000 అవుతున్నాయి ఓన్లీ అవిటికే. నేను ఏమనుకున్నా అంటే కలుపులతో మొత్తం అన్నీ కలుపుతాడు ఓన్లీ షేరాలకే అంటే నాలుగు పెట్టిస్తున్నాం. పాల బిజినెస్ చూసినాం పాల బిజినెస్ అంటే సో మొత్తానికి అయితే ఒక దగ్గర అయితే అడిగినాం కూరగాయలు చూపించిన దగ్గర అక్కడ ఓన్లీ షేరేడ్లకే వితౌట్ డోర్స్ 30,000 అవుతున్నాయి. తర్వాత డోర్లకు తుమ్మకట్టే పెట్టుకుంటా అంటే ఇంకో 30,000 అవుతాయి అట. అంటే డోర్లకు షేరేళ్ళకి 60,000 అవుతాయి. అది అవుట్ ఆఫ్ బడ్జెట్ ఘోరంగా వెళ్ళిపోతుంది. నేను ఇంతకాలం ఉంటుంది అనుకోవాలి. అసలు 3 లక్షలు ఒక రూమ్ వేసేద్దాం రా అనుకున్నా కానీ దూరం ఉన్నది కదా. ఇదంతా వెళ్ళంటే ఒకటే డోర్ పెట్టాలి ఇక మిగతా అన్ని మనం క్లోజ్ చేసేసుకోవాలి ఇక. అంతే మరి మొదలు పెట్టినప్పుడు చెప్పాలి అంత ఉంటుందని. నువ్వు ఏడొచ్చినా చెప్పని చెప్పినా నీకు నువ్వేమన్నావు మొదలు పెట్టినప్పుడు ముగ్గు పోయినప్పుడు లేడు బేస్మెంట్లో వేసినాక వచ్చిండు. లేదు నువ్వేమన్నా నాతో ఫస్ట్ కడదాం రా స్టూడియో కడదాం రా అని చెప్పిండు అప్పుడెప్పుడు. కడితేరా కడదాం అని అంటే అరే ఈ లోపల క్లోజ్ చేద్దాం రా అని చెప్పిండు. అంతలా కాదని నేను అన్నా గుర్తుందా? ఈ లోపల లేడా 2 లక్షలు 3 లక్షలు కథం చేసి అన్నాడు అల్లనైతే కాదన్నా అని చెప్పినా నేను. నువ్వు తప్పేక వచ్చి ఉంటే మొత్తం బేస్మెంట్ లేచి బియ్యం పోసినాడు వచ్చినాడు. ఉంటాయి ఒకసారిగా మన మీద అనుకున్నాం ఫ్లైట్ వీడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఇంకో విషయం ఏంటిదంటే పైకి పెట్టండి ఎవరు వీడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన ఇంకో విషయం ఏంటిదంటే మనము సిమెంట్ ఇటుకలు తెప్పించినాం కదా. ఆ సిమెంట్ ఇటుకలు నార్మల్గా పొడుగులో పెట్టుకుంటూ పోదాం అనుకున్నాం. కానీ అది బిగ్గెస్ట్ మిస్టేక్. రేపు ఒక రేకులు తీసే స్లాబ్ పోసుకుంటా అంటే ఆగదట. అవును ఇక్కడికి వచ్చినాక ఇట్లా పెట్టి మళ్ళీ 2 ఇటుకలు పెట్టాలి దానికి. సేమ్ మన ఎర్ర ఇటుక కట్టినట్టు కట్టాలి దాన్ని. బాగా దొడ్డు వస్తుంది అన్నట్టు కాదు బాగా దొడ్డు అవుతుంది. బాగా దొడ్డు అవుతుంది. అట్లయితేనే ఆగుతుంది అంటుండు డోర్ మరి లేకపోతే స్లాబ్ రేపు ఆయన అడగాలి అట్లా ఎందుకు రా అంటాడు కావచ్చు. ఏముంది 20,000 పోతే ఇంకో 6 వస్తుంది నాకు సెట్ అయితే అనుకున్నాను. సెట్ అవుతుంది. డబల్ పడతాయి ఇటుకలు నార్మల్ పట్టేదానికంటే డబల్ పడతాయి. ఫ్యూచర్ లో మనం స్లాబ్ వేసుకుందాం అంటే ఉపయోగపడుతుంది. అట్లా పెట్టుకుంటే ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనకు సల్లు కొట్టదు లోపలికి. గోడ తడిసి అంతగానం రాదు. ఒకవేళ ఇంకా కిస్వమైన ఇంకొకటి వేసుకోవచ్చు మీద చిన్న. నేను అదే అనుకుంటున్నారా ఒకవేళ రేపు మనకి కింద మెసేజ్ రాలేదు అనుకో సేమ్ ఎడిటింగ్ రూమ్ మీదనే ఇంకొక రూమ్ వేసుకుని అటు సైడ్ వరండా ఉంచుకోవాలి. కిందనే లేదా అంటే ఇప్పుడైతే డోర్లు మనకున్న జాగల కీ ప్లేస్ లా కడుతున్నాం. దాని తర్వాత వేరే దగ్గర కట్టుకుని దీన్ని తీసేద్దాం అన్నట్టుగా లేదా ఏమున్నా కానీ ఉంటదా ఫిక్స్. వేరే దగ్గర కడితేనేమో టెంపరీగా ఆడు ఉంది అలా కట్టచ్చు అన్నట్టుగా ఉంటుండే. కానీ ఇప్పుడు కట్టేదే మెయిన్ ప్లేస్ లో కడుతున్నాం అట్లా ప్రాబ్లం అయిపోతుంది. కానీ డోర్ మరీ టూ మచ్ ఘోరం రేటు మరి ఘోరం మంచి. ఇప్పుడు మళ్ళీ మనకు ఇటుక కూడా డబుల్ అవుతుంది. ఇంక ఈ లెక్క ప్రకారం ఇంటర్లాకింగ్ పెట్టుకుంటే టుర్రే అంటే ఓన్లీ రేకులు వేసుకొని రేకుల మీద వెళ్ళదిస్తా అంటే ఓకే. నాకు ఏం అర్థమవుతుంది ఇదే డైలామాలో పడిపోతున్నా. రేపు ఏవైనా మాతి అని ఒకసారి అనిపిస్తుంది. ఒకవేళ ఏది ఎట్లా అని ఒకసారి అనిపిస్తుంది. ఇటుకకి ఇప్పుడు మొన్న ఒక లారీ వచ్చింది దానికి 22,000 20,000 అయినాయి. 21,000 అయింది. అసలు ఇంకొక లారీ వస్తే మనకు చుట్టూ గోడలు ఎత్తాయి. ఇప్పుడు ఒకవేళ మనం దొడ్డుగా పెట్టుకుంటామంటే 4 లారీలు కావాలి. అంటే ఓవరాల్ 80,000 ఇటుకే పోతాయి. 80,000 ఇంకా అది కాకుండా ఉష్కే సిమెంట్ ఇంకా అది వేరే ఇంకో 40,000 50,000 ఉష్కే సిమెంట్ అనుకో. అదే 80,000 అంటే మంచిగా మరి దీంతో వచ్చా ఇటుక వచ్చు అంతే. మరి దానికి కూడా అది కావాలి కదా. కావాలి కానీ మనం గట్టిగా ఉండి కాదు మనకి మొత్తం ఇక ఎటు అర్థమవుతలేదు. మైండ్ అంతా కొద్దిగా ఆమా ఉంది. ఏమంటారా మరి సపరేట్గా నవ్వించే పెట్టుకుంటే సపరేట్గా నార్మల్ రేకులు వేసుకుందామా? ఇంతగానో హెవీ డోర్లు అవి ఎందుకు మరి? అన్ని కడపలేని డోర్లు పెడదామా? పెట్టుకోవచ్చు. అట్లా కూడా పెట్టుకోవచ్చు. టేకు వేసైతే 8,000 తగ్గుతుంది. ఇప్పుడల్లా 24,000 ఓన్లీ షేరేడ్లు వచ్చేస్తాయి.
ఏముంది లోపలికి ఏం రాకుండా పెట్టుకుంటే కడపలు ఉండే అంతే, కడప లేకపోతే ఇల్లే కాదంట. మరి కడుపు ఉండాలి కదా అది అంటుండు కానీ. ఒకసారి అవి చూసేద్దాం ఎందుకన్నా బెస్ట్. తర్వాత ఒకవేళ మనం అది డిస్కౌంట్ చేసుకున్నా కానీ డోర్లు షేర్లు తీసుకోవచ్చుగా, తీసుకోవచ్చు. వేరే దగ్గర పెట్టుకోవచ్చుగా మళ్ళీ, అట్లే వేస్ట్ ఏం కాదు అవి. కానీ అర్థం కాలేదు. ఆయన అనేది అర్థమైందా? మంచిగా తిండు ఇంట్లో ఒకవేళ ఫోటోలు ఇట్లా పెడదామన్నా దేవుని ఫోటోలు ఇట్లా కడుకుండాలి కదా అంటాడు. అది కూడా కరెక్టే సార్. ఇస్తే 3 రోజులు ఇస్తామన్నారు, కానీ ఇక ఇంకొక 2-3 జాతరలు తెలుసుకున్న తర్వాత చూద్దామని చెప్పేసి కొద్దిగా అడిట్ అవుతున్నాం. ఇక ఇంకో దగ్గర అయితే అడుగుదాం తెలుసు. కొద్దిగా ఒక చిన్న 2 నిమిషాలు బ్రేక్ తీసుకొని ఎటో దిక్కు డిసైడ్ అవుతాం. ఇక అసలు ఇలా ఉష్క కూడా వస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి చక్క ఉష్క కాడివి లోడ్ చేయించుకుని పోవాలి. ఇక లారీ ఎందాక వచ్చిందా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత ఒక డిసిజన్ అయితే తీసుకున్నాం. అంటే ఎందుకోసం అంటే రెడీమేడ్ లో కూడా డోర్లు తయారు చేసి డైరెక్ట్ అమ్ముతారు, దానికి కడుకుంటుంది, అన్ని దానికి ఉంటాయి. ఒకసారి దాని రేట్ ఎంత ఏంది ఏం కథ అనేది పోయి తెలుసుకొని లోపల మందము లోపల ఒకటి, ఆ బయట ఇంకోటి అవతల సైడ్ ఒక డోర్ పెడదాం అనుకున్నాం. మొత్తం 4 కదా, 2 మెయిన్ డోర్లు అయితే ఇవి తీసుకుందామని అనుకుంటున్నాం. ఆ రెండింటికి ఆ రేట్ ఎంత పడుతుందని ఆలోచించి పోయి తీసుకుందామని చూస్తున్నాం. ఒకసారి చూడడానికి పోతున్నాం అందరం ఇప్పుడు అడిగే. ఈ జింగిడి గారు తప్పకుండా రెగ్యులర్గా వచ్చి ఉంటే ఇంకా మస్తు హెల్ప్ అవుతుండే. కానీ మా ఇప్పుడు 3 రోజులు నాకు ఇంతకుముందు కూరుపింది అన్నారు కదా, అందుకోసం అన్నారు మీరు అన్నారు. మెడలు వాపొచ్చినాయి. మెడలు 4 సార్లు వాపోతుంది, 3 సార్లు ఎరగ పెడతాయి, 2 సార్లు నెత్తి నొప్పి ఎత్తుంది. చిన్న కథలు మనం అన్న ఏమంటారా అంటే రోడ్ మీద అన్న ఏమంటారా అంటే రోడ్ మీద చూడు మొత్తం చూడు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో. తింపి చూపి ఆగింది బండి, అర్థమవుతుంది. ఎంత ట్రాఫిక్ జామ్ అయింది. అట్లకెళ్ళిపోయినా ఇప్పటికి రేట్ కూడా ఆగినాడా మా మామనే ప్లేట్ మా మామనే ఢిల్లీ బండి, అది దొంగల బండి. మీ బండి దొంగల అది నాలో మెరవాలయ్యా. మెరుతున్నా ఆల్రెడీ కొత్త పండు. అది కట్ చేసే ఇగో మందకు 4 పోతున్నాం ఆల్రెడీ. వీడు ఎంబడి కూడా వస్తుండు, ఇంతమంది పోతాడు డోర్లు పోవడానికి. వాడు అమ్మ కూడా ఎట్లా చూడు. ఆ మెటల్ కూడా అమ్మరు వీళ్ళని చూసాం. ఇక్కడ సెకండ్ హ్యాండ్ డోర్లు ఉన్నాయి, ఇవి తీసుకోపోతే అయ్యేపో అసలు 60 ఏంటి మొత్తం డోర్లు అయిపో 60,000 అవుతున్నాయి. ఇవి తీసుకోపోతే తక్కువ రేట్లు ఇచ్చు మంచిగా. లోపల మా వాళ్ళు డోర్లు కావాలి, డోర్లు. ఇగో ఒకవేళ తీసుకోపోతే గీ డోర్ తీసుకోదాం అనుకుంటున్నా. హైట్ కూడా తక్కువనే ఉంది. ఎందుకంటే ఎప్పుడు రేట్ గేట్ ఏం లేదా మనకి ఇది అక్కడ కూడా మొత్తం అంటే ఇది ఏందో కట్టే మనకి కింద టేకే అంటే ఇది నాకు తెలిసి సెకండ్ హ్యాండ్ కొత్తగా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న క్యాష్ రేంజ్కి ఇది మన బడ్జెట్ చూసుకోవాల్సింది. ఏదో పెద్ద ఎత్తున పోతే 60,000 పెడతా అంటే కథ కాదు. అది నేను ఏమని చెప్పిన ఫస్ట్ 30,000 మొత్తం అన్ని డోర్లు వస్తాయి అంటే డోర్లతో సహా 30 కూడా కాదు, 20,000 నాకు అన్న 4 డోర్లు వస్తాయి మనకు 20,000. మరి ఇంకేంద్రా మాకు చాలానే ఇవి ఎంత మంచిగా ఉన్నాయి. ఎవడు కొత్త డోర్లు ఒక ఎడిటింగ్ రూమ్కి ఒకదానికి ఇది తీసుకొని ఇస్తుండే పెద్దది, దానికి టేబుల్ పట్టాలి. అటు అవతల సైడ్ అయితే ఇది పక్కన ఇది ఫిక్స్ సరిపోతుంది. మరీ దొడ్డోళ్ళు వస్తే నువ్వు పడతా వరకు అయితే ఇలా పడదా ఇలా పక్క మీద పడతా. ఓనర్ వా నీకు గడ వేసిరు చూడు, గది ఎరుకోమని చెప్తారు కదా అంతా. ఓనర్ కాదు. ఇక్కడ చూసినా మంచిగా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ అయినా సరే మంచిగా ఉన్నాయి. ఈ ఎర్రడో మంచిగా కలర్ వేసిన తర్వాత సెకండ్ హ్యాండ్ అయితే ఫస్ట్ హ్యాండ్ ఏం కాదు పెట్టుకోవచ్చు. మనం బయట కడప మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం దాన్ని కడప లెక్క చూసుకుంటే సరిపోతుంది. కాకపోతే కింద ఏ కట్టు ఉన్నది అనేది ముఖ్యం, కట్టే ముఖ్యం. ఒకవేళ ఇప్పుడు ప్రకృతి వాడి 20,000 మొత్తం తీసుకున్నాం అనుకో, తర్వాత చేంజ్ చేయాల్సి వచ్చినప్పుడు దోలు తీరుతుంది. ఆగే ఏదో మంచిగా చూసుకొని తీసుకోవాలి. ఒక దగ్గర లోపల ఉన్నది కడప ఇద్దారా. ఇది బయటకి చూస్తే మంచిగా ఉంది, కానీ లోపల ఖరాబ్ అయింది. ఇట్లుంటుంది. బయటకి చూస్తే మంచిగా ఉంది, కానీ లోపల ఖరాబ్ అవుతా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు దీనికే కొద్దిగా రఫ్ చేసి కలర్ వేసినట్టు ఉన్నది అనుకో, బిస్కెట్ తీసుకొని ఆగమైపోదాం.
అదే కొద్దిగా మనం చూసుకోవాల్సింది. అయినా కూడా కదా అన్నాడు ఆడ వేపకట్ట పెడితే ఇంతకుముందు మనం ఆడ ఏపిద్దామని వేపకట్ట పెడితే లోపల బయటకి ఏర్పడగా లోపల పుచ్చిపోతుంది అది కింది నుంచి అని చెప్పాడు. అందుకోసమని టేకు పెడతాడు మ్యాచ్. కొన్ని పాత ఇంట్లో కట్టెలు అన్ని చెదలు పడతా ఉంటాయి కదా, అవి వెనకట మనలో ఏదో కాంప్రమైజ్ అయ్యి పెట్టినాయి అనేది. అప్పుడు ఎట్లా అంటే చెట్లు ఉంటాయి అందరికి, ఎవరి చెట్లు వాళ్ళకి ఓపించుకొని కట్టించుకుంటారు వెనకట. ఇప్పుడు అట్లా లేదా, చెట్లే వేయడం మొత్తం. మన చెట్లు ఉంటాయి ఆయన కూడా అన్నాడు కట్టె మీరు వేసుకుంటా అంటే కొనుక్కుంటే మనకు తుమ్మ చెట్టు ఉన్నది ఆల్రెడీ మనం మంచిగా కట్టింది కానీ దాన్ని ముట్టాలి. ఎన్నైనా ఉండదు అట్లే. తుమ్మ చెట్టు ముళ్ళు పడ్డా సరే ఉండను అది. స్కేల్కి మంచిగా పని చేస్తుంది. అజయ్ని కొట్టడానికి పని అవుతుంది. తాగడానికి గట్టిగా కొట్టిండు ఎట్లా వాళ్ళు చూసిరు నువ్వు గట్టి కొట్టలే తప్పుకు గట్టిగా సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చినా కానీ కడియరా. ఆల్రెడీ చూసినాం. సెకండ్ ఐడి ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ ఐడి ఉన్నాయి. కాకపోతే రేట్ వచ్చేసి 5,000 విత్ డోర్స్ తోటి ఒకటి ఉంది, 20,000 విత్ డోర్స్ తోటి ఒకటి ఉంది. సెకండ్ హ్యాండ్ వచ్చేసి 5,000 చెప్తారు, ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి 20,000 చెప్తున్నాను. బాపు వేసి అడిగితే ఏమంటున్నాడంటే అది ఏ కట్టినైనా కావచ్చు, కట్టె నువ్వు ఎట్లా గుర్తుపడుతున్నావు, ఒకవేళ బందోబస్తు ఉండాలనుకుంటే కొత్త వాటితో ఏవో ప్రైస్ ఎక్కువైనా సరే అని చెప్పేసి బాపు ఒక ఆలోచన చెప్పిండు. నాకేమో మరి 5,000కే వస్తున్నాయి కదా, అట్లా కాంప్రమైజ్ అవుదామా అని చెప్పేసి ఒకసారి అనిపిస్తుంది. 5,000 అంటే చెట్టు కనిపిస్తుంది కదా, ఈ చెట్టును కోసినా కానీ మనకు కట్టనే వస్తుంది. కట్టే ఆ కట్టెని ఎట్లా గుర్తుపట్టడు అని చెప్పేసి అర్థమవుతలేదు. ఆయన ఏమంటున్నాడంటే మొత్తం టేకుదే, కడుపు ఒక్కటే అల్లనే రేడు అన్నాడు. అది టేకుదేనా కాదా అని చెప్పి నేను డౌట్లో పడ్డా బాపుని అడిగినాక. కాకపోతే అది 60,000 అవుతుంది. ఇప్పుడు ఇట్లా తీసుకుంటే 20,000 అయిపోతుంది. దగ్గర మిగిలిన 40,000తో మనకు గోడలు మొత్తం లేచిపోతాయి పైన దాకా. లేదు ఏదో చిన్న ఆసరా ఒక చిన్న గుడిసె లెక్క చూసుకుందాం అనుకుంటే ఇప్పుడు వీటితో ఇక కాంప్రమైజ్ కావాలి. ఇక ఆయన 5,000 అన్న తర్వాత నేను కొద్దిగా ఆలోచనలు పడ్డా. చూద్దాం తీసుకుందామని ఆలోచిస్తున్నాం. మరి చూద్దాం ఇక. అల్లనే రేటు కూడా ఏం కదా, అదే ఎప్పుడు అదే చెప్తుండు. అలానే రేడు అంటే అల్లనే రేటు కూడా ఏం కాదరా, ఏదైనా చెదలు పడుతుంది, చెదలు వీళ్ళని కాదు, పెట్టుకుంటే స్ప్రేలు కొట్టుకుని పెట్టుకుంటే సరిపోతుంది అని వాడండి. ఆయన చెప్తుండు డైరెక్ట్, మీరు చెక్ చేయించుకోరు, ఒకవేళ అది కాదంటే డోర్ల పైసలు ఇడిసే పెడతాను నీకు మరి అల్లనే రేటు కూడా ఏం కాదు. ఇంకేంటి కూరగాడు ఇప్పుడే ఒక ముచ్చట చెప్పిండు. పాత కడప తీసేసి నేను ప్రతి గమనించలే, ప్రతి దానికి కొత్త కడప ఉన్నది. అది ఎందుకు అంటే ఆయన చెప్తున్నాడు డైరెక్ట్, 1,000 మంది 100 మంది దాటుతారు ఎందుకు వేస్ట్ అని చెప్పి. ఆడతారు కదా. సో మేము కూడా మంచి జరగాలనుకుని మేము పాత తీసేసి కొత్తది పెట్టుకుంటాము, పెట్టి అమ్ముతాము అని చెప్పి. షేర్ ఉంటే ఏం కాదు, మరి షేర్లు ఉంటే ఏం కాదట కడపనే. మరి 1,000 మంది ఇట్లా ముట్టుకుంటారు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ముట్టరా ఇప్పుడు డోర్లను మరి ఏం కాదు. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఏం డిసైడ్ అయినామంటే వీలైనంత తక్కువ వెళ్ళిపోదాం, పెద్ద లెక్కలు వద్దు అని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 60,000 పెట్టి మనం కొత్త చేయించే వాళ్ళు 20,000 మనకి రెడీ అయిపోతాయి. అలాగే నవ్వించి కూడాను బారాయించి కూడా అన్నారు కదా, అది కూడా క్యాన్సల్, నవ్వించి కూడానే పెడతాం. రేపటి రోజున చేదిరిగినప్పుడు ఇప్పుడు నేను అన్న చూర్రా అదే పరిస్థితి వస్తుంది. మొత్తం తీసేద్దాం, ఏది వేస్ట్ కాదు. సిమెంట్ ఇటుకలు ముక్కలు వెళ్ళినా సరే దాన్ని ఎక్కడ సైడ్ గ్యారేజ్ కట్టుకోవచ్చు, రేకులు తీసేసుకోవచ్చు, పైపులు తీసేసుకోవచ్చు. ఈవెన్ మనకు లోపల బేస్మెంట్ తీసేస్తే గ్రానైట్ కూడా వెళ్తుంది. డోర్లా ఉంటుంటాయి, లేకపోలేదు అప్పటి వరకు 2-3 ఏళ్ళు అయితే కంపల్సరీ అవుతాయి. 3 ఏళ్ళ దాకా ఏం ప్రాబ్లం కాదు, బందోబస్తు అనిపిస్తుంది. ఇప్పుడు మనం అనుకున్నది ఏంటంటే ఇదొక డోరు, అదొకటి, ఇటు సైడ్ ఒకటి ఉంది, దాని ఇంకొకటి ఉన్నది. నాకు తెలిసి ఈ డోరు మనకు, ఈ డోర్ ముంగడి పని చేస్తాయి, 2 ఒక్క తిరుగుని. ఈ డోర్ ముంగడ పెట్టుకోవచ్చు, 2 ఒక్క తిరుగుని. మిగిలిన ఇక ఇదొక సైడ్ వస్తుంది, దీని వెనుకొకటి ఉన్నది, అది ఇంకో సైడ్ వస్తుంది, ఇది వేరే సైడ్ వస్తుంది. ఇది ఇంకా వేరే ఉన్నది మొత్తమే. ఇది పెద్దదే మెయిన్ డోర్ పెట్టుకుంటే కానీ 2 వేరు అయితే 2 వేరు అయితే ఇట్లాంటిది ఇంకోటి ఉంటే మస్తు ఉండు. లోపల ఎడిటింగ్ రూమ్ సింగిల్ డోర్ పెట్టుకుంటా కదా, పెద్ద డోర్ పెట్టుకుని ఇవి వస్తున్నాయి కదా. ఎందుకు టేబుల్ అటు ఇటు జరుపుకుంటా అంటే ఇబ్బంది. ఒకవేళ టేబుల్ ఇలాగే అలా తీసుకుపోతా అంటావు, అలాగే ఇలా తీసుకుపోతా అంటావు, ఇబ్బంది అయితే. అంతేరా తక్కువనే వెళ్ళిపోదాం, ఎంత తక్కువ దొరుకుతాం తక్కువ. అది అవసరం అనుకుంటే అది సుభాష్ షెట్ అన్నా సరే ఇప్పుడు దాన్ని ఏం చెప్తాం మరి, ఏం చేయలేము మరి, కావాలి కాబట్టి నీకు ఈ డిక్కిలు అది లేనే లేదు, నీకు టేకుది ఎందుకు? అందుకంటే ఎక్కువ ఏం చేయలేము ఇక. అరే అజ్జిగా 1,00,000 రూపాయలు దూరైనా బయటనే అవ్వా అని అడుకొచ్చుకున్నావు అన్నా అనుకుంటూ వస్తావు గారు, 1,00,000 రూపాయలు సెడియరా. ఇగో గింత ఎత్తున్నాం కదా, ఇంకా కనుక ఒడ్డుపడి 10 టేక్ షేర్ ఉన్నాయి అన్న, మరి 2 తీసుకోవాలి. కట్నం మన దగ్గర పక్క నైట్ ఏమన్నా క్యాంపింగ్ ఉంటుంది చూడు, నొక్కని బయటికి నరుక్కొని వస్తుంది చూడు ఒకటి మిషన్ ఉంది కట్ట మిషన్ కోసుకుంటాం మొత్తం. అజ్జిగాని అడిగినామంటే అయిపోయా.
అజయ్ 50,000 ఇత్తింగ్ ఇయ్యలేదా ఎవరికి ఇచ్చినాం పేపర్ రాద్దాం తీసుకుంటే ఒక స్క్రిప్టెడ్ ఏం తీద్దామంటే బ్లాగ్ అరే అజయ్ నువ్వు నాకు షార్ట్ ఫిల్మ్ 50,000 ఇచ్చినట్టు అక్కడ రాపించుకున్నాం సంతకం నిజంగానే పెట్టుకుందాం కాదు ఇప్పుడు ఆడిగా అంటే పెద్ద మస్తు పెద్ద ఎంత ఉంటావురా ఇప్పుడే మొన్న 16 రా బచ్చగాను అన్నట్టు అబద్ధాలు ఆడుతున్నాయి 16 ఇప్పుడు ఏ క్లాస్ అబ్బో వీళ్ళు ఐడియా చూసి రా ఇట్లా ఆలోచన చేస్తారా ఇప్పుడు స్క్రిప్ట్ ఇది చేద్దాం అరే 18 కంటే తక్కువ ఉండాలి వీడియోలో చూపియదురా అదుద్ది మరిగా ఏమున్నా లేవారా ఉన్నావా మరి లేదు పార్ కాత్తి అని వీడు బండి నడిపేటప్పుడు ఫోటో తీసి పంపి ఆ బండిని పట్టుకపోతారు సరే అరే బండి నడిపేటప్పుడు ఫోటో తీసిరా ఇది అలా మంచిగా వస్తుంది వాడు రావాలి బండి నెంబర్ రావాలి 16 ఉన్నావుగా 16 ఉన్నావుగా మొత్తానికి అయితే మా దగ్గర 2 షాపులు తిరిగినాము 2 షాపులు తిరిగినాక లాస్ట్ ఒక షాప్ కాడికి వచ్చి అయితే తీసుకోబోతున్నాం మేమైతే ఓ దగ్గర ఫుల్ తనలాడి లాస్ట్ అయితే తీసుకోబోతున్నాం వీడియో తీసుకుంటే తేడా ఎగిరి పడ్డాడు ఓ కిటికీలో అదని లేపు ఆటలా అందరూ భయపడుతున్నారు తీసుకోవచ్చు ఆయన ఎప్పుడు అడ్రస్ అడిగో నువ్వు వచ్చారు వస్తాం మేము గచ్చులు తినొస్తాం పని పార్సల్ ఏమంటా ఎన్ని సో ఫైనల్గా ఎక్కడెక్కడో తిరిగి లాస్ట్కి ఇక్కడైతే డోర్లు సెట్ అయిపోయినాయి వెళ్ళిపోయినాయి వాటితో తేజాడు పోతుండు ప్రోమాక్స్ ఇట్లే ఉన్నా ఆయన కంగ్రాచులేషన్ చెప్పొస్తా సో ఫైనల్గా ఆటో అయితే రీచ్ అయిపోయింది ఇప్పుడు డోర్లు అయితే దించుకుందాం కిందికి గొల్లెనాడుతుంది అట్లా మీరు సో మొత్తానికి అవి కనవండి రా సో మొత్తానికి డోర్లు షేరేళ్ళు ఏమేమి కావాలో అన్నీ వచ్చేసినాయి రేపు ఇక పనులు కూడా వస్తారు మేస్త్రిగా రేపు స్టార్ట్ అవుతుంది కావచ్చు ఆల్మోస్ట్ రేపు మొదలు పెట్టేద్దాం రేపటి వర్క్లో ఓన్లీ గోడలు ఉంటాయి మంచి రోజు చూసి కడప పెడతాం ఇక అనవసరమైన వేరే సైడ్ గోడలు అవి ఇట్లా పెట్టుకుంటాం ఆటోకి 500 అంటే గిచ్చింగ్ 1300 వీడు ప్రో మ్యాక్స్ ఇద్దరు ఇద్దరు రెండు ఎక్స్పీరియన్స్ అయినాయి ఫస్ట్ బాగా చెప్తాం నీకు తెలియదుగా ఆడ ఆయన షేర్ రేట్లు 5,500 చెప్పిండు మంచిగా 4,000 అడుగుదాం 6,000 సెట్ అవుతుంది అనుకున్నాం వాడు ప్రోమాక్స్ కూడా ఆయన 20 కాడికి సెట్ అయ్యానా సరే 5,000 ఇచ్చాను సరే ఈరాను ఆయన కథ కథం అయిపోయింది మాట్లాడకుండా ఈ జింగిడి గారు వచ్చేసి తర్వాత కిటికీలు ఎంత అన్నాడు ఆయన 3,000 6,000 అన్నాడు అటు ఇటు మాట్లాడి 5,000 కాడికి చేసినాం 5,000 కాడికి కాదు మొత్తం విను 3,000 6,000 అంటే మేము కొట్టాడి ఆయన 5,500 కాడికి తెచ్చినాం పేమెంట్ చేసినప్పుడు 500 తక్కువనే కొడదాం తర్వాత నేను అడుగుతుందంతి అని చెప్పేసి వీడు 500 తక్కువ చేసి 25,000 కొడుతుండు 25,000 అంటున్నాడు కొట్టినాక అంటే అడగరు అదే ఇప్పుడు మళ్ళీ ఆటో కిరాయి 500 మాట్లాడుకుని వస్తే 1,300 అన్న కాలేజీలో ఇష్టం ఉన్నా ఏం చేస్తాడు అన్నంత చేతిలో పెట్టా ₹1,00,000 క్యాలిక్యులేటర్ లో కొడతాడు అవి ఇచ్చేస్తాడు అలిగిపోయింది ఎందుకో అలిగిపోయింది నేను వదిలికి వాడ లైట్లు వస్తూ ఆటో వచ్చింది ఆమా నేను వైర్ దాడుతున్నా పంపేది లేదు ఆడెంత కొత్త హీరో ఎంత అయింది 60,000 అవుతాయి చెప్పకు రేపు అంటాడు మళ్ళా ఇగో అంతా అయిపోయిన తర్వాత జింగడు వచ్చి వాళ్ళ దోస్తుగాడు 3,000 తీసుకెళ్ళండి అని చెప్పినాడు ఇక నాశనం అయిపోయి ఫస్ట్ ఎప్పుడు మంచిగా 3 నెలల 12,000 వచ్చాను కొద్దిగా 8,000 బొక్క
అలా 4,000 చేసిండు, ఇక్కడ 4,000. అన్నా నేనేం చేసినా నేనేం చేయాలి నువ్వు ఏది మిస్ అయింది 2 సార్లు. నువ్వు ప్రో మ్యాక్స్ వీడు ఎందుకు రాలేదు అంటే వీడు కొన్ని ఎక్స్ట్రా వచ్చిందా ఎక్స్ట్రా ఉన్న పిక్కని చేపల కాన్ చేసిండు డైఫేషన్ ఆటో అయినా కూడా పిచ్చో సినిమాలో వేసినట్టు కట్టబడుతుందా ఎటు పోతావు? తేజగాంధీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో ఆల్రెడీ మీరు మెయిన్ ఛానల్ చూసిరు కావచ్చు, చూడకపోతే వస్తుంది. అది ఏం కథ మొత్తం రక్త చరిత్ర సిరీస్ వస్తుంది. అది చూసిన తర్వాత వాడు ఉండాలన్నా పోవాలన్నా మీరే డిసైడ్ చేస్తారు. సో ఫైనల్గా షవర్మలు అయితే తీసుకొచ్చినాం, అప్పుడే తీసుకొచ్చినాం. ఛాలెంజ్ అయితే ఇప్పుడు కండక్ట్ చేస్తున్నాం అనమాట. తేజగా వెళ్ళిపోయాడు, మీరు చూసి రివర్ దాకా. కూరాడు వచ్చేసి వచ్చిండు మన ప్లేస్లో. అజ్జిగా ఉన్నాడు కదా, కాకపోతే వాడు ఎందుకు పెడతలేమంటే 2 రోజుల దాకా ముట్టుకోమని చెప్పిరాడ. సో అందుకే వాడు ఛాలెంజ్ ఉంటలేడు. పార్టిసిపేట్ దాంట్లో ఉంటాడు, ఈయనే ఉంటాడు కానీ తినడాడు అంతే. అంత మంచిగానే ఉన్నది కానీ ఎంతైనా తినేదాని మీద పేరు రాసి ఉండాలి అంతే అంతే. చిట్టి రాగానే వాని ఫేవరెట్ షాప్ అని తోలుకోండి ఆడే. సలాడ్ చికెన్, అది సలాడ్ చికెన్, అది ఏంటి రా సలాడ్ చికెన్ షవర్మా, సలాడ్ చికెన్ షవర్మా దొరుకుతుందన్నా అని వాడే దొరుకుతుంది. స్పెషల్ 50 రూపాయలకి ఇప్పిస్తా అని మీరు అంతా చూసిరు కావచ్చు. అది 50 గంతకు ఒకటి వాంతులు వీడిపోవాలి మేము కాదు. 120 రూపాయలు అందాక మాట్లాడండి. సో ఫైనల్గా వానికి ఒక సిచ్యువేషన్ వచ్చేసి ఆడు వెళ్ళిపోయాడు. సో ఇప్పుడైతే మేమైతే పార్టిసిపేట్ చేస్తున్నాం. వానికి ఒక సిచ్యువేషన్ నుండి వాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు. వెనక టైసన్ కానీ మేము 4 అయితే పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ చేద్దాం. కుర్రాడు ఫస్ట్ రావాలి. ఎందుకున్నా రాష్ట్రం దీనికి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి, వాడు తట్టుకోలేకపోతుంది. తింటారా లేదా తెలియదు. రెడీ? ఫస్ట్ నా పేరు అయితే పెట్టదు. ఎవరురా? నీకు నాది తెలుసురా నీ స్ట్రాటజీ. ఎవరురా? జింగా అర్థం ఆడ చచ్చిపోతాడు ఇక. డింపి ఎవరురా? టైసన్ 1 2 3 4 5 కంటిన్యూ పెట్టు. ఫస్ట్ 3 వేరు వేరు పెట్టిండు. ఒకడేరా జింగా వేసి ఫస్ట్ వస్తే 20 పుషప్స్. అట్లా మనుషులను చూసి లేదు, నువ్వు ఫస్ట్ చెప్పాలి పనిష్మెంట్. మంచిగా 20 పుషప్లు. వణుకుడు పోదరా నీకు. పేపర్ కూడా తిను సగం. పేపర్ తిన్నాడు ఇంత కొరికింది, పేపర్ కొరికింది. అరే మైనస్ తక్కువ ఏమని చెప్పి కదరా, కుమ్మిండు మొత్తం. మంచిగా ఉందారా? సలాడ్ అంటే ఉల్లిగడ్డ గోపిగడ్డ బాగా వేసిండు. గోపిగడ్డ ఒకసారి తిన్నది గుర్తుందా గణపురం రోడ్కు? అప్పుడు ఎట్లుండే అదే వాళ్ళు వేసింది. వన్ మినిట్ పడుతుంది కావచ్చు అంతే ఒక్కొక్కరికి. చేతులు లేకుండా తిన్నాం మరి. నోట్లేం ఉండదు కదా. టైసన్ ఎట్లా తింటాడో కూరనే ఇంత ఫాస్ట్ తిన్నాడంటే. టైసన్ కూడా పితికా చేపలు తినేస్తాడు. అది నవ్వులు మింగాలే కదా, అది పసా. చికెన్ ముక్క పడదు అసలు. కండక్టర్ ఉన్నది నోరు నిండు ఉంది. దగ్గరికి వెళ్ళి రా మూతి తీరా. షవర్మా తింటే కూరగాయలకి ఇట్లుంటాడు. చూడు ఎవరో చూస్తారో, కరీంనగర్ నుంచి హైదరాబాద్ నుంచి సిద్దిపేట నుంచి చుట్టుపక్కల ఎవరో చూస్తారో అందరూ చూడు షవర్మా తింటే. ఏ కండక్టర్ 124 1 నోరు తెరవగానే ఆఫ్ చేసిన. నీ టైం వచ్చేసి 120. టైం సెకండ్ ఎవడరా? టైసన్ గాడు. అమ్మాయి ఒక టైం లిమిట్ దొరుకుతుంది జింగిడి గాని లోపల దారా. ఈ బాగా తినే జింగిడి గారు ఫస్ట్ రావాలి. మనకు సన్నవి ఉంటాయి మంచిగా. నచ్చినవి నేను నచ్చింది తీసుకున్నా చేయడం.
ఎంతసేపు తింటారా జింగిడియా? ఏమో తెలియదు అప్పటి నుంచి వేడి చేస్తాను. వీడు 1:30 అంటే నువ్వు ఒక నిమిషం తింటావు కదా. తొందరగా తినొచ్చు. ఒక చాలా అరటిపండు ఎట్లా తిన్నాడు పండు వేరు, ఇది వేరు. 57 సెకండ్లు. కానీ తొందరగా అప్పటి నుంచి కెమెరా అనుకుంటుంది వచ్చి వీగిన సెకండ్ వచ్చిన ఒక్కరికి ఎంత ఐదు మరి వీళ్ళు అందరు తినదాకా ఆగాలి నేను ఇప్పుడు. ఇక్కడ ఒక్కొక్క నిమిషం అంటే దగ్గర అరే ఇంకా 4 నిమిషాలు ఆగాలి నువ్వు. ఈయన నిమిషంన్నర అంటే నేను ఎక్కువనే. నువ్వు 1 నిమిషం, నేను 2 నిమిషాలు, 2 నిమిషాలు, 5 నిమిషాలు ఆగాలి ఇంకా. సరే నిమిషంన్నర కంటే ఎక్కువ తినరు, మెల్ల తినరు. అవునే ఏటో ఉందన్న. కొద్దిగా వీడియో కింద పడ్డది కూడా తినిపించిన నాతో, కింద పడ్డది పడితే తింటాడు. రెడీ తినాలి మరి. ఈ పేపర్ అరుగుతుందారా? పేపర్ చేస్తానా అరుగుతుందా? అరుగుతా అంటే తీసేది రెడీ. రెడీ అనిత్రం ఇది బీప్ వచ్చినాక తినాలి. 200 చేతులు ముడదు. అరే కండక్టర్ చూడరా. చూస్తున్నా ముట్టుకుంటే కథం. -5 సెకండ్లు. టమాటా పాచిపోయిందన్నా. వాచిపోయిందా? ఏం కదా మా తింటాడు. కవర్ దేనికే పేపర్ లోపలికి పక్క పోయింది. పేపర్ మింగిండు వస్తాని. వీనికేరా పాయింట్ పనిష్మెంట్లు ఎవరికి వస్తాయేమో కానీ మంచిగా లేదా? మింగొత్తలేదు. ఉడకలే పాచిపోయిందా? వస్తాని 3 బయట్లలో కథం దాన్ని మింగిండు బకాసురుడు. ఎంత? 27 30 సెకండ్స్ కూడా కాలే. ఇంకా వాడు ఎవరు లేడు, ఇంకొక నరమాంస భక్షకులు లేడు ఇవాళ. వాడు ఉంటే వాడికి ఓ పాయింట్. మహాభారతంలో ఒక బకాసుని కండక్టర్ తర్వాత ముందు చూడు ఫస్ట్ మింగిడు కూడా 40 సెకండ్ అమ్మతో 44 సెకండ్లు. లెక్క ప్రకారం 10 నిమిషాల 10 తింటాడు వీడు. మీరు 43 సెకండ్లు తినాలి పాయింట్ వస్తుంది. దాన్ని నేనే 7 తింటాను కష్టం. పనిష్మెంట్ రాకుండా చూసుకోవాలి వీళ్ళు కదా, పాయింట్ కాదు. ఫస్ట్ వస్తే గిదే బాధ. ఏం బాధ తినగాడు. మంచిగా ఉంది వర్తేనా అంటే అంటే ఇక సరిపోదు కానీ జరిగా జింగిడి తిన్నాక తట్టుకోలేక మళ్ళీ అది తాగుతా ఉన్నారు. అంత మంచిగా ఉందారా? మైనస్ ఏ పొట్ల లేవరా? పరిస్థితి ఏంది? అయ్యో తమ్మరు వచ్చింది నాకు. పొట్ల మీ నాకు పొట్ల మీలే ఏంది ఎప్పుడో తిన్నారు అప్పుడే మింగితీవిగా అన్న. ఓపెన్ చేయకముందుకే ఫస్ట్ ఆమె దొరుకుతున్నాడు. వాడు జేబులో పెట్టుకున్నాడు. అది అవురా ఇదే నాది. దాని మీద పోసుకొని తిన్నాడా? నాకినా నేను ఎప్పుడో అయినా సరే పడరా కూర తినరా. రెడీ. ఓకే థర్డ్ పొజిషన్. మరి 40 సెకండ్ల కష్టం కానీ వీని ముంగడ తింటా. ఇంకా ట్రై 24. ఏదో అచ్చా గిట్ల అయిందేమో అంత నీరు అన్న టేస్ట్ అయిపోయిందా అన్న? అడగకుందా? ఇదంతా పాచిపోయినా గట్లుందంతా. నాకు ఊరిలో ఎట్లా వస్తున్నాయి అంటే ఒక రకంగా వస్తున్నాయి, ఆగలేకపోతున్నా. తినా పాయింట్. నేను లేట్ తిన్నా ఎట్లా నాకు అర్థమైంది. లేట్ తిన్నా అది కరెక్ట్ తింటే 30 సెకండ్లు తినొద్దు, చిన్నదే కదా. ప్లీజ్ దేవుడా 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 నా తెలిసి 2 నిమిషాలు క్లాస్ చేస్తాడు ఖచ్చితంగా. ఇంకోటి ముందు తింటా గివ్ ఇచ్చిండు 20 లోపల. కండక్టర్ చూడు బొక్క వచ్చింది, నాకు కూడా వచ్చింది మింగిన బొక్క ఇష్టి మొత్తం ఏంటిదన్నది కాదు. ఈ మధ్యలో అన్నది ఇంటలేడు ఇచ్చిగట్టిందంతా గలీజ్గా ఉన్నట్టు ఎరిగించాలేరా. గట్టు మా కండక్టర్ చూపండి, నాకు కాదు. అంత తీసేస్తాడు అన్న. ఇక తినేం లాభం. బొక్కలు ఏమైందా ఈ మధ్యలో మొత్తం తినాలి వెనకబడతాను. మిమ్మల్ని గెలిపేయాలనరా అది కవర్ ఏడా ఇంత మా కండక్టర్ ఓకే అంటే
బంద్ 229 40 సెకండ్లు ఎట్లా తిన్నావురా జింగిడిగా దిగుతలేదు దిగుతలేదు మరి దానా నాకు మంచిగా మరి ఇంకొకరి కోసం ఈ జింగిడిగా లేకపోతే నేనే గెలుతు కావచ్చు. నువ్వు మధ్యలో వచ్చినావు. ఈటింగ్ ఛాలెంజ్ కష్టం. ఆయన పెట్టద్దు నాకు పాయింట్ రాకున్నా సరే ఆ క్యాట్ గారు ఇద్దరు తీసేస్తే నాకు ఈటింగ్ పాయింట్ ఛాలెంజ్. రాకున్నా సరే నేనైతే ఆ, ఏం అయ్యో. చేయాలి ఉండదు. ఇంకా భీమ్లీ కబడ్డీ సినిమాలో ఎవరైనా తినచ్చు, ఈ బండోడు తప్ప అంటారు. గట్ల వీళ్ళిద్దరు తీశారు ఈటింగ్ ఛాలెంజ్ ఉన్నప్పుడు. నేను ఉంటా. ఓ, కష్టం సైడ్ తినరు. సరే అట్లయితే ఓకే. మనం తిన్నాక ఇట్లా దించరా ఇట్లా ఓన్లీ 10 seconds. 10 seconds కూడా పట్టదు. వరల్డ్ రికార్డ్ అవుతుంది. కిసాన్ రికార్డ్స్ ఏమైనా ట్రై చేయాలి మనం. అట్టిపళ్ళు తినడా లేకపోతే వాటర్ తాగుడా. అవి కూడా బాంబులు కూడా అరటిపళ్ళు ఎంత తక్కువ టైంలో తిన్నాడో అసలు చూడాలి. వరల్డ్ రికార్డ్ జింగిడిగాడు మొన్న తిన్నారా తిక్కని చెప్పాను తిన్నాడు. రెడీ సింకులు వస్తున్నాయి. ఇంటర్ కూడా కాదు నాతో ఉన్నట్టే బక్కోడు. కవర్ ఇప్పటిసరికి 10 సెకండ్లు అయింది. కిన్నాడు రాదు అది. కమాన్ కమాన్. అరే మైనస్ వేయడానికి తింటావరా మైనస్ పైన వచ్చేట్లు లేవు తిని అడుగుతూనే అర్థమవుతుంది. నాకు పెద్ద ఎత్తుడు ఇట్లా ఇక్కడ ముందుగా తింటారు రే. అదే మరి కూరగాయ డిప్స్లు కొట్టరాదరా. ఏయ్ ఇంకా 40 సెకండ్లు ఉంది. డిప్స్లు కొట్టరాదు. ఏయ్ ఇంకా గుచ్చు పోతుంది పోతుంది పోతుంది. కింది చూసి భయపడుతున్నాడు అంటే నువ్వు తింటావు అన్నట్టు. నోట్లేమో అవుతుంది కదా. మింగ్రా మింగ్రా 20 సెకండ్లు రా 20 సెకండ్లు వాచింగ్ చూసుకుని తినరా. డైరెక్ట్ కాకు మింగు 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 7 సెకండ్లు 6 4 3 2 వాచింగ్ చూడు వాచింగ్ చూడు. 1 కక్కినట్టున్నాడు. కండక్టర్ కండక్టర్ 2 సెకండ్లు 2 సెకండ్లు 24 నాటుకి మింగిన నమ్మడే దానికో 2-3 సెకండ్లు మింగిన. అది కాదురా అది నీళ్ళల్లో ఏదో పిట్ట తిరుగుతుంది. పెద్ద శాప మింగుతుంది అది ఇట్లా అంటది మింగనికి. చూసినా మొత్తం ఎర్రగా అయింది ఇట్లా మొత్తం. అరే ట్రై చేసినది మంచిగా ట్రై చేసుడు కాదు 2 సెకండ్ల అదేదు సేఫ్ అయ్యేది. టెన్షన్ వీకింది అనుకోండి. టెన్షన్ లేదు టైసన్ టెన్షన్ లేదు. టైసన్ టీ షర్ట్లు వేసిందావు. టిష్యూ ఉన్న జేబులో పెట్టుకో. లేదు ఇబ్బంది పెట్టుకుంటున్నావు. మంచిగా క్లోజ్ చేయి. రెడీయా ఎంత సేవలో తింటాడా. చూద్దాం సేఫ్ అవుతావా పనిష్మెంట్ సేఫ్ ఉంటా. కావాలి కానీ ఎంత సేఫ్ కావాలంటే డింపిగా ముందు తినాలి. 26 గంటలు తినాలి. 1 minute 26 లోపల తినాలి. ఇదే కథలో మంచిగా కమాన్ ఆగే నాన్న ఆగే. చినుకులు వచ్చినట్టు అయితే కెమెరా ఖరాబ్ అవుతుంది. నేను తింటే డైరెక్ట్ 2 స్టార్ట్. ఇళ్ళకే వెళ్తానే ఓ లాప్తా వీకింది అంత కింద పడుతుందా. మరి మంచిగా లేదు. అరే క్విట్ రైడ్ అన్నకి కింది పట్టుకోరా. ఆయన కింది పట్టుకో మంచిగా. జింగిగా మెడ గింతే ఉంది ఇరుతుందేమో ఆయన దగ్గర గింతే ఉన్నది. కోడి పిల్ల మెడలు ఉంటాయి చూడు గంతే ఉన్నాయి. చిన్న చిన్న కొరుకుతుంది నీకు అర్థమవుతలేదు. బాగో నేను మొన్న అరటిపండు తిన్నా చూడు. మీరు లేదు అరటిపండు తిన్నా లేక తింటుంటారు. నీళ్ళు ఎవరు తాగలే. బొక్క వచ్చింది నాకు కూడా. అట్లా మింగిన వాళ్ళ మరి బొక్క వచ్చింది. జింగిడిగా 20 seconds అయితే పాయింట్ వస్తుందిరా. 20 seconds అయితే పాయింట్ అయిపోయింది. సేఫ్ అయితే సేఫ్ అయితే డింపి 26. ఎంత అయింది
10 అయింది కండక్టర్ నోట్లేదు ఉన్నది మింగు మింగు అత్తే మింగు ఏం గట్టిగా నవ్వులకి మింగురా ఏమైతే నోరు అప్పుడే మింగినా బంద్ చేయలే. అడు చూపి ఇప్పుడు మింగినావు కదా అప్పుడే మింగినా కరెక్ట్ కాదు. ఇప్పుడు చూపి అప్పుడే మింగినా అయినా 28 ఓడిపోయాడు ఓ మింగినా ఆపిడు దాని గుర్తు వెళ్తుంది. అరే ఆపినాక మళ్ళీ ఒకసారి గుర్తుకేసిండుగా ఏలే గాయం చేయరా ఇట్లా చూపియాలి అబ్బా ఓ అట్లానే అందరూ చూద్దాం. సూపర్ ఓడిగో ఈ పక్కుంచుడు ఉన్నది కథ ఇప్పుడు 28 ఇప్పుడేమంటావు చెప్పు ఇక ఈ పక్కు ఇలా టైం వేస్ట్ చేసినావు లీలేలు ఇంత మింగినా లేకపోతే కాదు అంటే షవర్మా అంటే ఇది గాయస్ ఈరోజు షవర్మా ఈటింగ్ ఛాలెంజ్. అందరికంటే ఎక్కువ టైం నాకు పట్టింది. 3 బొక్కలు వచ్చినాయి. అది బెనిఫిట్ నీకు రాలే ఒకటే వచ్చిందారా? నాకే 3 వచ్చినాయా? నాకు ఒక బొక్క రాలే నేను పట్టుకోవాలి డైరెక్ట్ పట్టుకోలే వేడెంత వాడు చాలా తక్కువ 126 ఈయన 124 సెకండ్ గీడు తిన్నాడు ఏమో నా తడి కాలేదు 2 నిమిషాలు పట్టింది. నీకు 2 ముఖం కొట్టింది. దగ్గర ముఖం కొట్టినట్టు అయింది. అబ్బా ఊకోగా నిజం చెప్తే వాళ్ళు నమ్మరు. మళ్ళా ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఓడిపోయిన ఇద్దరు అయితే డిప్స్ కూడా పోతారు. అరే నా ఏం కొడుతున్నాడు వీళ్ళతో నాకు సంబంధం లేదు. ఈయన కాలు పెడతాడు ఎప్పుడు పెట్టుకుని నువ్వు ఎట్లే అట్లా కూసో తిరిగిపోతాడు మధ్య కొట్టాలా నువ్వు ఒకటి కొట్టి బొక్కలాడిచ్చేవేంది ముఖం కాదు. ఒరేయ్ కొట్టాలేవరా కొట్టకపోతున్నారా వాళ్ళే కొడుతున్నాం. వాడు కొట్టట్లేడు. వాళ్ళే నేను కొట్టున్నారా ఫస్ట్ నువ్వు కూడా కొడతావా? కొట్టు మంచిగా చెప్పులు జారు భయం నాకు కూడా రెడీ ఓకే 1 2 3 4 అయిపోయింది 5 6 7 డిమోటివేట్ చేస్తుర్రా. ఫస్ట్ 2 కొట్టిన ఇంకా 3 కొడితే అయిపోతుంది. 9 బక్కోని గులాబ్ జాములు గడగడలు ఆడిపోతున్నాయి కావచ్చు. ఇప్పుడు మొత్తం 24 కొట్టిండు 24 కదా ఫస్ట్ కూడా కొట్రా. నా వంద 4 నీ వంద 4 నేను తీసుకుంటా. ఈ ముడి ఒకటి 2 అదవుతలేదు అదవుతలేదు చూసిన మంచిగా కుందేలు పోతా ఇది ఒకటే కొట్టి ఇప్పుడు కొట్టి ఒకసారి ఇంకా 9 ఎక్కడ 9 అట 9 నన్ను తాగొడతారు కానీ కొట్ట పాయింట్ వేసుకుంటాడు.
పాయింట్ వచ్చిన కెమెరా ఆపై చెప్పి చంపుతారు మరి కొట్టలేరు టీషర్ట్ ఏడిచి నిడికావు కెమెరా పోతుంది రవి ఎక్కువ నా కొట్టు మంచిగా మొత్తం మీద కెమెరా పెట్టిండు కెమెరా మీకు గిలగిల ఊగినట్టు అనిపిస్తుంది కాబట్టి ఎగురుతున్నావు ఒకటి రెండు ఇదేం టిప్స్ 5 నన్ను బతకని అట్లా కొడితే ఎడ పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది ఎవరిది గిడ పెరుగుతుందా అందరూ అంటారు నీకు లేవురా అంటారు కొత్త రకం డిప్సీలు అండి కొత్త రకం డిప్సీలు చూసి నేర్చుకుంటా దౌడ కింద దాగండి సాగొడుతున్నా నాకేమో కెమెరా చేయకైతే రవిచుడు తల కూడా పోలే మళ్ళీ రెండు ఒకటి సో ఇప్పుడు వచ్చేసి టైసన్ గారికి పాయింట్ వచ్చింది కాబట్టి మనకి పాయింట్ వేసే ముందు ఎప్పటిలాగా మన ఆనవాయితీ ప్రకారం ఎన్ని గేమ్స్ కంప్లీట్ అయినాయో అదే వేసుకుందాం. విజయవంతంగా 19 గేమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. దీని తర్వాత ల్యాండ్ మార్క్ 20 కాబట్టి 20 ఎవరు కొడతారో చూద్దాం. సో టైసన్ గారికి 3 పాయింట్లు రే టైసన్ గా ఒకటి వదలేదు అంతే మరి ఫస్ట్ మొత్తం ఆవుతలే ఒక్కటి ఎప్పుడు వచ్చింది మరి ఫస్ట్ గేమ్ వదలేదు. చెంచకోటి గేమ్. సో గేమ్స్ వచ్చేసి 17 కంప్లీట్ అయిపోయినాయి. నా వచ్చేసి ఒకటే పాయింట్ ఉంది 19 ఆడిన. ఇక మొదలెడదామనంటే ఇక ఒకటి కన్నా అయిపోయినావు మొదలెట్టినా నాది జింగని 19 ఉంటాయి. మెల్ల కవర్ డ్రైవ్ కొట్టిండు గిడరాయి వార్తలు చూసినా పదన పడ్డది వాన పడుతుంది. ఇవి నెక్స్ట్ ఎండినాక రాసుకుని తీరా జింగ. అందుకే చెప్పిన పొద్దుగా లేద్దామని వచ్చింది పాయింట్ వచ్చిందిగా ఎవరు గుర్తుందిగా కూరాడు 8 ఆడిండు అనుకోకుండా ఆడిండు 8 లేకపోతే అది కాకపో బల్మీటి పట్టుకొచ్చినా నేను పట్టుకొచ్చి ఆడిపించా లేకపోతే కనబడపో జింగడే ఇప్పుడే వేయించుకో అయ్యో అన్న ఇప్పుడే వేద్దాం మళ్ళీ 4 పాయింట్లు అంటాడు పడ్డే ఇంకేంది 3 ఉన్నది ఇంకోటి వాడాలంటాడు. నీ లెక్క కాదు చూడు అన్ని లెక్క పెడితే 19 ఉండాలి. వీడికి 2 వచ్చినాయి 4 గేమ్లలో 2 వచ్చినాయి రా ఏమోరా 7 ఆడినా సున్నారా ఉన్నారు క్యాటగాడే ఉన్నాడు ఉన్నాడు రా. ఆ తర్వాత నేనే ఉన్నా వాడి వాళ్ళు రానందుకు ఒక గేమ్ ఒక పాయింట్ అయితే ఈయనకి వచ్చింది లేకపోతే ఇయ్యాల కూడా వానికి అజయ్ వచ్చి 6 ఉంది కదా వాడు ఒకవేళ ఇవాళ వచ్చి ఉంటే ఇక్కడ తలా ఫర్ రీజన్ అవి ఇవాళ వాడు రాని నయమైంది. అబ్బా బతికిపోయాను. సో ఫైనల్గా ఇది గాయ్స్ ఈరోజు వీడియో. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కూరగాయని రోజు రమ్మని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.